ఏం లేదు ఏం లేదు. తాళి కట్టిన భార్యకి లవ్వర్ లాగా ఐ లవ్ యూ చెప్తే ఏం బాగుంటుంది? అలాగని ఏమీ చేయకపోతే నా మనస్తానికి ఎలా తెలుస్తుంది? తర్వాత తను కూడా ఇంతకు ముందులాగే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. వెంటనే వెళ్ళి తనని వాటేసుకుని లిప్ లాక్ చేసేయాల్సిందే. ఎస్, వస్తున్నా. గంగా, దేవసేన, ఏంటమ్మా? దేవసేన, ఏంటి? ఏం చేస్తున్నావు నాన్న? అదేం లేదు దేవసేన, బొమ్మకి బాగా డస్ట్ ఉంది, అందుకే ఊది శుభ్రం చేస్తున్నాను. నాన్న, దేవతల గంగ ఇక్కడుంటే మీరేంటి బొమ్మకి ముద్దు పెడుతున్నారు? గంగా, నీకు ఏదో అయినట్టుంది, నాకు స్నానం చేయించు. సరే పద. పార్ట్నర్, నిన్నేం జరిగింది? వీరభద్రం పుట్టను అలాగే చూస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడకుండా ఉండవు. స్వామి, లోపలికి వెళదామా? స్వామి. చెప్పు రాజశేఖర్. వెళదామా? వెళ్దాం. స్వామి, తుండి కింద పడిపోయింది. పార్ట్నర్, ఆయన చీమ చిటుక్కుమన్నా గ్రహించే సూక్ష్మబుద్ధి గలవారే, కానీ భుజానున్న తుండు కింద పడినా తెలియకుండా వెళ్ళిపోతున్నారంటే ఆయన ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్టు అనిపిస్తోంది. స్వామి, 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 తుండి కింద పడిపోయింది, చూసుకోకుండా వచ్చేస్తున్నారేమిటి? ఇదిగోండి. ఏమైంది స్వామి? చాలాసేపటి నుంచి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. చెప్పండి స్వామి, ఏదైనా సమస్య? అలాంటిదేమీ లేదులే. ఓ స్వామి, మీ మొహం చూస్తుంటే ఏదో మా దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తోంది. అదేంటో చెప్తే మేము తెలుసుకుంటాం. స్వామి, నందిని వేరొకరి కట్టుబాటులోకి వెళ్ళిపోయిందని చెప్పారు. అది మళ్ళీ బయటికి రాలేని విధంగా
మీరు తిరిగి కట్టడి చేశానని చెప్పారు. రేపటి నుంచి మీరు ఏవో పూజలు చేసి నందిని శక్తిని తగ్గిస్తాను అని చెప్పారు. ఇంకా ఏమిటి స్వామి సమస్య? ఇవాళ ఏకాదశి కదా, అమావాస్యకి ఇంకా 4 రోజులే ఉంది. ఆ నందిని కాలుకు చుట్టుకున్న పాము కాదు విదిలించుకొని వెళ్ళడానికి. మెడకి చుట్టుకున్న పాము అది అంత సులభంగా మనల్ని వదిలి వెళ్ళదు. మనం దాన్ని ప్రస్తుతానికే కట్టడి చేయగలం. అమావాస్య రోజున దేనికి కట్టుబడని అధిక శక్తితో నందిని ఉంటుంది. అమావాస్య ఉచ్చ స్థితిలో నందిని శక్తి నాగుగా విశ్వరూపం దాలుస్తుంది. నేను నా సర్వశక్తులు ఉపయోగించి 24 గంటలు పూజ చేసిన నేను ఆ సమయంలో తనని నేను కట్టడి చేయగలనో లేదో తెలియటం లేదు. అమావాస్య రోజునే నందిని గంగ ఒంట్లో ఉండి కుమార్ని హత్య చేసింది. ఇప్పుడు అదే విధంగా గంగ ఒంట్లోకి వస్తే తన్ని ఎలా కట్టడి చేయాలనే ఆలోచిస్తున్నారు. స్వామి, మీరున్నారన్న ధైర్యంతోనే మేం దిగులు లేకుండా ఉన్నాం. మీరే డేలా పడిపోతే అప్పుడు మా పరిస్థితి? స్వామి, నందిని నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గమే లేదా స్వామి? ఒకే ఒక శక్తి దయ చూపిస్తేనే మనం అమావాస్య గండం నుంచి తప్పించుకోగలం. ఏమిటా శక్తి స్వామి? కేరళలోని కన్నూరులో ఉన్న తెప్పకుల భగవతి అమ్మన్. బహిరంగ ప్రదేశంలో ఉన్న అమ్మవారిని, సన్నిధానంలో ఉండే అమ్మవారిని ఎందరో ఉన్నారు. కానీ జలంలో ఉండే అమ్మవారు తెప్పకుల భగవతి అమ్మవారు మాత్రమే. ఆ తెప్పకుల భగవతి అమ్మవారి కోనేటిలో అమావాస్య రోజున రాత్రి 12 నుంచి 12:05 వరకు గంగ అక్కడ ఉండాలి. ఏమిటి స్వామి, అమావాస్య రోజున గంగ బయటికి వెళ్ళాలంటున్నారు? అది కూడా పాములు ఇష్టపడే ఆ దేవత గుడికా? భయపడద్దు రాజశేఖర్, అది ఒక సర్ప శాంతి స్థలం. ఆ గుడిలోకి నందిని పాము రూపంలో వెళ్ళలేదు. ఆ గుడిలో ఉండే మట్టి తీసి నాగసర్పాన్ని చేసి కొన్ని పూజలు పరిహారాలు చేసి అక్కడుండే కోనేటిలో ఆ అమ్మవారిని పూర్తిగా నమ్మి కోనేట్లో మునిగి ఆ మట్టి నాగసర్పాన్ని కరిగించి లేస్తే అలాగే ఆ మట్టి కరుగుతూ ఉంటే పగ తీర్చుకోవాలనే ఆ పాము కోపం, కసి, ఆవేశం, అహంకారం, కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశం అన్నీ కరిగిపోయి ఆ మట్టి చేపగా మారి అమ్మవారి కట్టడిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకు ఆ పాము వల్ల ఎటువంటి అపాయం ఉండదు. అయితే వెంటనే గంగని ఆ గుడికి వెళ్ళమని చెప్దాం. అదంత సులభం కాదు. ఏంటి రాజశేఖర్ అలా అంటున్నావు? ఏంటి స్వామి, మీరు కూడా ఎలా అడుగుతున్నారు? గంగని ఇంట్లో జరిగే పూజలో కూర్చోబెట్టడానికే అరుణ్ ఒప్పుకోలేదు. ఇది చాలా ముఖ్యమైన పూజ. గంగ ఈ పూజలో తప్పకుండా కూర్చోవాలి అని మీరు అడిగినప్పుడు ఇదే ఆఖరిసారి, ఇక మీదట నా భార్యని ఏ పూజకి పిలవద్దు అని చెప్పాకే కదా తను గంగని కూర్చొనిచ్చాడు. మీరు కూడా ప్రమాణం చేశారుగా. ఇప్పుడు మళ్ళీ పూజ అని అరుణ్తో ఎలా చెప్పాలి? ఇక పూజ గుడి అంటే అరుణ్ అస్సలు ఒప్పుకోడు. మీరు అనుకుంటున్నట్టు పరిహార పూజ చేయలేవు స్వామి. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి. వేరే దారి ఏదైనా ఉంటే స్వామి చెప్పరా ఏంటి? మనం తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గం. ఆలోచించకుండా వాళ్ళిద్దరినీ ఎలాగైనా కేరళ పంపించి ఏర్పాటు చేయండి. అది జరిగే పని కాదని తెలిసి ఎలా అడగమంటాం? తను ఎలాగైనా తెప్పకుల భగవతి అమ్మవారి దగ్గరికి రప్పించి తీరాలి. ఇద్దరు వెళ్ళే తీరాలి. ఇద్దరిని పంపించు. ఎలా పంపించగలను స్వామి? ఏమని చెప్పి పంపించాలి? ఏంటి అలా అడుగుతారు? సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో అక్కడికి వెళ్ళాక పరిష్కరించుకోవాలి. పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఎలా పంపించమంటావు? మీరు పంపించే తీరాలి పార్ట్నర్. అయ్యో, అది జరిగే పని కాదు విశ్వం. ఎక్కడికి పంపించాలి? ఎవరిని ఎక్కడికి పంపించాలి?
ఏంటలా మౌనంగా ఉన్నారు? ఎవరిని పంపిస్తారు? ఎందుకు పంపిస్తారు? మిమ్మల్ని పంపించే విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. మమ్మల్నా? మమ్మల్ని ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు? హనీమూన్కే. అవును, పెళ్ళయ్యి చాలా రోజులైంది కదా, ఎక్కడికి వెళ్ళపోతే ఎలా? ఇంకా ఎన్నాళ్ళు ఇద్దరు విడివిడిగా ఉంటారు. అందుకే మేమందరం మాట్లాడి నిర్ణయించి హనీమూన్కి పంపాలని డిసైడ్ అయ్యాం. పార్ట్నర్, హనీమూన్ అనగానే ఇద్దరు మొహాల్లో ఎంత ఆనందం చూసారా? ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేశాం. ఇక అవన్నీ నేను చూసుకుంటాను. హనీమూన్ అని చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళాలో మేము మాట్లాడుకొని మేము డిసైడ్ చేసుకుంటాం. చెప్పు గంగా, ఎక్కడికి వెళ్దాం? వెనస్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఇటలీ, ఆస్ట్రేలియా, ఏ కంట్రీకి వెళ్ళాలని కోరుకుంటున్నావో చెప్పు, వెళ్దాం. ఎందుకు బాబు అంత దూరం? దగ్గరలోనే ఎక్కడికైనా వెళితే మాకు కొంత ధైర్యంగా ఉంటుందిగా. అంకిల్, మా హనీమూన్ని మేమే డిసైడ్ చేసుకోవాలి. అందరి ముందు చెప్పడానికి గంగా సిగ్గుపడుతున్నట్టుంది. నేను తనని లోపలికి తీసుకెళ్ళి అడుగుతాను. పద. ఏంటి స్వామి, హనీమూన్ అనగానే ప్లేస్ మేము డిసైడ్ చేసుకుంటామని వెళ్ళిపోతున్నారు? వీళ్ళిద్దరిని కేరళ ఎలా పంపించడం? అరుణ్తో చెప్తే జరగదు, కానీ గంగతో చెప్తేనే ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పినట్టు అలాగే చెప్పు. ఏమని చెప్పమంటారు? నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే స్వామి. చెప్పండి మావయ్య, ఏంటి విషయం? ఎందుకు నన్ను రమ్మన్నారు? నీ కుటుంబం కోసం, నీ కోసం ఇంకో సహాయం చేయాలి. నన్నేం చేయమంటారో చెప్పండి మావయ్య. హనీమూన్కి నువ్వు అరుణ్ ఇతర దేశాలకు వెళ్లకుండా కేరళ వెళ్ళాలి. కేరళకా? అక్కడే ఉంది మావయ్య. కన్నూర్ తెప్పకుల భగవతి అమ్మవారి గుడి. అంత గొప్ప విశేషం ఏముంది మావయ్య గుడిలో? ఉందమ్మా, అమావాస్య ఇంకా 4 రోజులే ఉంది. అమావాస్య రోజున నువ్వు కేరళలో ఉన్న కన్నూరు తెప్పకూల భగవతి అమ్మవారి గుడికి వెళ్ళి అర్ధరాత్రి వేళ మట్టితో నాగ విగ్రహం చేసి ఆ నాగ విగ్రహాన్ని నందినిగా అనుకుని పరిహార పూజ చేసి నీ చేత్తో ఆ మట్టి విగ్రహాన్ని అక్కడున్న కోనేటిలో ముంచి కరిగించేయాలి. ఆ విధంగా చేస్తే ఆ మట్టి కరగ్గా ఆ నందిని పాము పగ, ఆక్రోశం, కోపం, అహంకారం, పగ తెచ్చుకోవాలన్న కక్ష ఇవన్నీ కరిగిపోయి నందిని చేపగా మారి అక్కడున్న అమ్మవారికి దాసోహం అవుతుంది. ఆ తరువాత నందిని వల్ల మన కుటుంబానికి ఎటువంటి హాని ఉండదు. అలాగే మావయ్య, మీరేం చేయమంటే అది చేస్తాను. కానీ ఆయన దాన్ని ఒప్పుకోవాలి కదా. అరుణ్ దానికి ఖచ్చితంగా ఒప్పుకోడు. ఇది అరుణ్కి తెలియకూడదు. ఎందుకంటే నేను చెప్పడం వల్లే గంగ గుడికి వెళ్తుందని తెలిస్తే అరుణ్ ఒప్పుకోడు. ఇంతకు ముందే పూజకి అరుణ్ని ఒప్పించడానికి మనం విశ్వ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. గంగ కేరళ వెళ్ళిన వెంటనే అరుణ్కి ఏదో విధంగా సర్ది చెప్పి అమావాస్య రోజున ఆ పూజ ఖచ్చితంగా చేసి తీరాలి. లేదంటే మనం ఇన్ని రోజులు కష్టపడింది వృధా అవుతుంది. ఆ తర్వాత నందిని నుండి మనల్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఏంటమ్మా, ఏం మాట్లాడడం లేదు? మన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందంటే
ఈ మాత్రం చేయలేనా? తప్పకుండా చేస్తాను. నువ్వేమంటావో అని నేనెంతో ఆందోళన పడ్డానమ్మా. నువ్వు నా మనసు కుదుటపడే మాట చెప్పావు. మీ సంతోషం తప్ప నాకింకేది ముఖ్యం కాదు మావయ్య. గంగా గంగా నేను నీతో చెప్పింది వాడికి తెలియకూడదు. గంగా ఇదిగో వస్తున్నాను, ఇప్పుడే వస్తాను మావయ్య. వెళ్ళు. గంగా ఏంటండి? ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను. ఏంటండి, ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయావు? అవుట్ హౌస్ దాకా వెళ్ళొచ్చాను. ఓ, హనీమూన్ అని చెప్పగానే భయపడి పారిపోయావా? సరే, నువ్వేం కంగారు పడకు. నువ్వు భయపడే విధంగా నేనేమీ చేయను. ఏంటి మీరు అనేది? అంటే నేను ఎలా నడుచుకుంటే నీకు ఇష్టమో అలాగే నడుచుకుంటాను. ఓకేనా? కావాలంటే ఇప్పుడు ఒక ట్రయల్ చూద్దామా? అయ్యో వద్దు. ఏయ్, రా. అయ్యో అయ్యో, వదండి వదలండి. ఏమండి, ఎవరైనా చూస్తారండి. అయ్యో వదలండి. ఏమండి, ఏంటండి ఇది? వదలండి, చెప్పేది వినండి. బాగోదు, వదలండి. అయ్యో, నా మాట వినండి. అయ్యో. గంగా ఆగు. గంగా ఆగు. నిన్ను ఏమండి, వదలండి. ఏమండి, ప్లీజ్ దొరికావా? వదలండి. ఏమండి, ఏమండి, అయ్యో, వద్దండి. ఏమండి, వదలండి. ఏమండి, అలాగా మాట వినండి. వదలండి. చెప్పేది. అయ్యో. ఆగు. అయ్యో, ఏంటండి ఇది? ఏమండి, వదలండి. గంగా ఆగు. నిన్నే గంగా. చెప్పావా రాజశేఖర్? ఏంటి పార్ట్నర్, ఏమైంది? చెప్పాను స్వామి. ఏమంది? కన్నూరు భగవతి అమ్మవారి గుడిలో పరిహార పూజ చేయడానికి గంగ ఒప్పుకుంది. స్వామి వేసిన లెక్క కరెక్ట్ గా ఉంది. ఇప్పుడే పార్ట్నర్ నాకు మనశ్శాంతిగా ఉంది. ఈజీగా సాల్వ్ చేస్తారు పార్ట్నర్. గంగను పెంచడానికి ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు. ఏయ్! చాముండి, నువ్వెక్కడేం చేస్తున్నావు? పూజ జరిగిన చోట నీకేం పని? అవన్నీ నువ్వెందుకు తీస్తున్నావు? అడుగుతున్నాగా, ఇక్కడ ఏం చేస్తున్నావు? సమాధానం చెప్పకుండా ఏంటి ఆ దొంగ చూపులు? నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే మా అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకు వచ్చావో చెప్పు. ఇప్పుడు చెప్తావా లేదా? మావయ్య, పూజ పూర్తయిందని నేనే తనకి శుభ్రం చేయమని చెప్పాను. ఓ, పూజ సామాగ్రి అంతా అక్కడే ఉందని మిగతా వాళ్ళు చూడకముందే అక్కడంతా క్లీన్ చేయమని నేనే చెప్పాను మావయ్య. వద్దంటే తనని పంపించేయండి. ఏ పో, పో, పో. వెళ్ళు. ఏ ఆగు. శుభ్రం చేయడానికేగా వచ్చావు? అన్నీ తీసి బయట పడేసి శుభ్రం చేసి వెళ్ళు. ఏమా,
శుభ్రం చేయడానికి వచ్చాను అని నోరు తెరిచి ఒక మాట చెప్పొచ్చు కదా. అనవసరంగా అనుమానం వచ్చేలా చేశాం. ఆ రోజు ఇంతే. మీరు తనని ఉంగరం గురించి అడిగినప్పుడు తానులో నిలబడిపోయింది. ఈ రోజు అలాగే నిలబడింది. మిమ్మల్ని చూస్తేనే తనకి భయంగా ఉన్నట్టుంది. పదండి వెళదాం. ఇలాంటప్పుడు నువ్వు అక్కడ ఉండకూడదు. త్వరగా శుభ్రం చేసి నువ్వు వెళ్ళి పడుకో. సరేనమ్మా. వెళ్ళు. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ, అది దీనికంటే నువ్వు జైల్లోనే ఉండొచ్చు. అయ్యో, కట్టుకున్న భర్తని పక్కనుంచుకొని ఇంత రాత్రి వేళ కిటికీలోంచి తనతో మాట్లాడుతున్నావు. అయ్యో, కిటికీలు తీసున్నాయండి. ఏంటండి మీరు? కిటికీ క్లోజ్ చేసేద్దాం.